గారు మరి పొలిటికల్ అనలిస్టు ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన ఏం చెప్తారు? 22A జాబితాలో కొత్తగా రోజు కొన్ని ఆడవుతున్నట్టు క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. సో ఈ నిషేధిత భూముల జాబితా పేరు మీద హైదరాబాదులో 5 లక్షల కోట్లు ప్రభుత్వం మరి సమకూర్చుకోవాలి, దీంట్లో 30% కమిషన్ దండుకోవాలని కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సో ఎమ్మెల్యేలు కావచ్చు, అంతా కూడా ఈ యొక్క కొత్త దందాకు తెరదీశారని జరుగుతున్న ఈ ప్రచారాన్ని మరి మానవతరాయ్ గారు ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇది బురద జల్లే ప్రచారమే. ఇప్పుడు నిషేధ జాబితాలో భూములు పోతే సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఫిర్యాదులు చేస్తారు, లేదంటే కమిషన్లు ఎందుకు ఇస్తారు? ఇది రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కుట్రలో భాగం జరిగింది. వాస్తవంగా ఇదేంటంటే ధరణి పోర్టల్లో 22 లక్షల ఎకరాలు మాయమైనవి. అరటవీ భూములు, తర్వాత వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఇవన్నీ మాయమైపోయినాయి. కేరళకు చెందినటువంటి ఆడిట్, అది ఫోరెన్సిక్ అనేటువంటి ఆడిట్ అనేది నిష్ణాతులు వాళ్ళు ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక సమర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్లో అంటే 2014కు ముందు ప్రభుత్వ భూములు, అటవీ భూములు 22 లక్షలకు పైచిలుకుంటే అవి మాయమైనవి, కనపడలేదు ధరణిలో అని చెప్పేసి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపితే వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఎక్కడ బయట రేపో మాపో బయటకు వస్తుంది. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలే కదా. ఇందులో ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారుల భాగవతం బండారం కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఏం చేశారు? ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు కొత్త అంశాన్ని 22A నిషేధిత జాబితాల భూముల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పింది అధికారులకు కూడా? 22A ధరణి పోర్టల్లో జరిగినటువంటి విధంగా జరగొద్దు, 22A జాబితాలో చూసి జాగ్రత్తలు పాటించండి, ఏ సామాన్యునికి ఇబ్బంది కలిగించొద్దని చెప్పింది. చెప్పినా సరే అధికారులు పెడచెవును పెట్టేసి పాత రికార్డు నమూనాలని ఆధారంగా చేసుకొని 22A జాబితాలు చేర్చారు. అయినా 22A జాబితా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా? అది కేంద్ర చట్టం బ్రిటిష్ వాళ్ళ హయాంలో 1908వ సంవత్సరంలో ఈ రెవెన్యూ రిజిస్ట్రేషన్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 1999లో టీడీపీ ప్రభుత్వం అనుకుంటా, అప్పుడు ఆ ప్రభుత్వం దానిలో సవరణలు తీసుకొచ్చి రాష్ట్రానికి ఏవైతే కేంద్రంలో ఉన్నాయో అవి ఆ భూముల్ని వీటిని ఆపాదించుకున్నది. ఆ తర్వాత 2007లో ఒకసారి సవరణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 2021లో కోర్టు కేసు హైకోర్టు పోయారు. ఇది నిషేధిత జాబితాలో మా భూములు చేర్చారు, మాకు న్యాయం కావాలని కోర్టుకు పోయారు. ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని. కాకపోతే అధికారుల తప్పిదం వల్ల రాష్ట్ర మంత్రి హుందాగా ప్రజలకు కలిగిన అసౌకర్యానికి అధికారులు చేసిన తప్పుకు ఆయన క్షమాపణ చెప్పారు. అదేవిధంగా కాబట్టి ఈ జవాబుదారితనం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. మరి 22 లక్షల ఎకరాల భూమి ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు ఇవన్నీ మాయమవుతే ఎవరు రాజీనామా చేశారు ఆ రోజు? అది అందరికీ తెలిసిన అంశమే, వాస్తవమే. కాబట్టి ఆ నివేదిక మొత్తం ఆధారాలతో సహా బయటికి రాబోతుంది. కాబట్టి పాలకులు మారారు కానీ అధికారులు వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళ భయ ప్రాంతాలకు భయానికి గురైపోయి మా భాగవతం బయటపడి చెప్పి దీని తెర మీద తెచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించింది, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది, ప్రైవేటు భూముల్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే 34 హైదరాబాదు రంగారెడ్డి పరిధిలో నిషేధిత జాబితాల ప్రైవేటు భూములు ఏవైతే ఉన్నావో 34 రిజిస్ట్రేషన్లు ఇప్పటికైతే ఎక్కువే జరిగినాయి. 100-200 పైన రిజిస్ట్రేషన్ జరిగినాయి ఇప్పటికి కూడా. కాబట్టి ఇదంతా విష ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ ఏం వంకంటే ఏదో ఒకటి తీసుకొచ్చి ముందు పెట్టడం. మొన్నటిదాకా నిరుద్యోగ సమస్య, రైతులు ఎవరు రావట్లేదు, బాల్కా సుమన్ చెప్పినట్టు రైతులు ఎవరు రావట్లేదు ధర్నాలకు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ముసుగులు వేసుకొని 78 మంది రైతుల లాగా డ్రామాలు ఆడుతున్నారు. అప్పుడు ఏం చేయాలా? జనాన్ని దృష్టి మరలించడం కోసం సింగరేణి భవన్ తగలబెట్టాలా, రైలు పట్టాలు గోసేయాలి, అట్లాంటిదే ఇది కూడా. ఏం జరిగింది అసలు? సరే, ప్రజలకు అసౌకర్యం జరిగింది, భయపడ్డారు కొంత, మా భూములు ప్రభుత్వం చేతిలోకి పోయినాయని. దానికి క్షమాపణ చెప్పి సవరిస్తూనే ఉన్నారు కదా. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసి మీరు చేయండి, 2-3 రోజుల్లోనే 15 రోజుల్లో ఒకవేళ నిజంగానే ఆ జాబితాలో ఉంటే అది ఏ విధంగా పరిష్కారం చేయాలని కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తున్నాం కదా. మరి గతంలో అనుభవదారు కాలం పెట్టినట్టు పెట్టారా? ధరణి పోర్టల్లో ఎంతోమంది నష్టపోతున్నారంటే పట్టించుకోరాయా? 25 లక్షలు 30 లక్షల మంది మామూలు వ్యక్తులు ఇబ్బందులు పడితే దాన్ని పట్టించుకోరు. ఇవాళ ఏమవుతుంది? విరాసత్తు అంటే వారసత్వ భూములన్నీ కూడా వెంటనే 10 రోజుల్లో వెంటనే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.